హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. హాట్గా కారంగా ఉండే చికెన్ కర్రీ తింటే ఆ మజానే వేరు కదా. ఈరోజు చికెన్ కర్రీని సింపుల్గా బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా కడాయిలో 2 గరిటెల నూనెని వేడి చేసుకుని అందులో మనం తీసుకున్న మసాలా దినుసులు 7-8 మిరియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు వేసి చిటపటలాడాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు 2-3 దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటా ముక్కలను వేసి వేయించి ఆ ముక్కలు మెత్తబడేదాకా మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాక కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ పీస్లను అందులో వేసి ఓసారి తిప్పుకోవాలి. తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ముక్కలకు పట్టే విధంగా తిప్పుకోవాలి. అలా 2 నిమిషాలు వేగనిచ్చిన తరువాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు గరం మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలి. తరువాత గడ్డలు లేకుండా కలుపుకున్న 1/2 కప్పు పెరుగును వేసి తిప్పుకున్న తరువాత ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లను పోసుకొని ముక్కలను ఉడకపెట్టుకోవాలి. 7-8 నిమిషాల తరువాత కొంచెం కొబ్బరి పొడిని చల్లుకొని అవసరమైతే ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ముక్కలు మెత్తపడ్డాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. అలాగే శ్రీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.